కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. యెహోవాను సన్నుతించెదన్, ఆయనను కీర్తించెదను. ప్రభువును ఘనపరచెదన్, ఆ నామమునే గొప్ప చేసేదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదన్, ఆయనను కీర్తించెదను. ప్రభువును ఘనపరచెదన్, ఆ నామమునే గొప్ప చేసేదన్. నాకున్న సర్వము నన్ను విడచినను, నా వారి నన్ను విడచి నిందలేసినను. నాకున్న సర్వము నన్ను విడచినను, నా వారి నన్ను విడచి నిందలేసినను. నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా, నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా. ఆయనకే స్తుతి, ఆయనకే కీర్తి, యుగ యుగములు చెల్లును. ఆయనకే స్తుతి, ఆయనకే కీర్తి, యుగ యుగములు చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదన్, ఆయనను కీర్తించెదను. ప్రభువును ఘనపరచెదన్, ఆ నామమునే గొప్ప చేసేదన్. నాకున్న భయములే నన్ను కృంగదీయగా, నా హృదయం నాలోనే నలిగిపోయేగా. నాకున్న భయములే నన్ను కృంగదీయగా, నా హృదయం నాలోనే నలిగిపోయేగా. నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా, నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా. ఆయనకే స్తుతి, ఆయనకే కీర్తి, యుగ యుగములు చెల్లును. ఆయనకే స్తుతి, ఆయనకే కీర్తి, యుగ యుగములు చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదన్, ఆయనను కీర్తించెదను. ప్రభువును ఘనపరచెదన్, ఆ నామమునే గొప్ప చేసేదన్.
నీకే కీర్తి యుగ యుగములు చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను సన్నుతించెదను, ఆయనను కీర్తించెదను, ప్రభువును కనపరచెదను, ఆ నామమునే గొప్ప చేసేదను. నిజమైన క్రైస్తవుడు ఇతరులను ఇబ్బంది పరిచేవాడు కాదు. నిజమైన క్రైస్తవుడు తన యొక్క బాధ్యతలను మర్చిపోయి జీవించేవాడు కాదు. నిజమైన క్రైస్తవుడు ఇతరులను గాయపరిచేవాడు కాదు. మరి ఎవరు నిజమైన క్రైస్తవుడు? నిస్వార్థపరుడు. నిజమైన క్రైస్తవుడు ప్రేమ గలవాడు. నిజమైన క్రైస్తవుడు ఇతరుల క్షేమాన్ని చూసేవాడు. నిజమైన క్రైస్తవురాలు ఆమె భార్య అయితే భార్యగా బాధ్యతలు, భర్త అయితే భర్తగా బాధ్యతలు, తండ్రి అయితే తండ్రిగా బాధ్యతలు, తల్లి అయితే తల్లిగా బాధ్యతలు, బిడ్డలైతే చదువు విషయంలో చక్కని బాధ్యతలు కలిగి పేరెంట్స్కి గర్వకారణంగా జీవిస్తారే కానీ పేరెంట్స్ని గాయపరిచే విధంగా జీవించరు. పౌలు ఆత్మీయుడు, ఇతరుల యొక్క సంతోషాన్ని మనపూర్వకంగా కోరేవాడు కాబట్టే తాను వెళ్ళి వారి కొరకు కట్టెలు ఏరుకొని వచ్చి వారికి వేడి పుట్టించాలి, వారికి వెట్టను కలిగించాలి, చలిమంటను వారికి ఇవ్వాలి అని చెప్పి తాను వెళ్ళి ఆ కట్టెలను తీసుకొచ్చినప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం, అతని చేతినట ఒక విష సర్పం పట్టేసింది. ఆ ఊర్లో ఉన్నవారు లేక ఆ గ్రామంలో ఉన్నవారు, ఆ ద్వీపంలో ఉన్నవారు ఒక ముద్ర వేశారు. ఏమనంటే హంతకుడు, దుర్మార్గుడు ముద్ర వేశారు. మేలుకు అతనికి వచ్చిన ప్రతిఫలము కీడే. ఎస్, కొన్నిసార్లు మన జీవితంలో మేలు చేసినప్పుడు ఆ మేలు పొందుకున్న వాళ్ళు మనకు కీడు చేస్తారు. ఉన్నారా ఎవరైనా ఈరోజు? మేలు చేసిన వారికి కూడా కీడు చేసేవాళ్ళు, సహాయం పొందుకుని కూడా విర్రవీగేవాళ్ళు, సహాయం పొందుకుని కూడా కళ్ళు బయర్లు గమ్మి మాట్లాడేవాళ్ళు, కళ్ళు తలకెక్కిన వాళ్ళు ఉన్నారా? నువ్వు ఆత్మీయుడివి కానే కాదు. అందుకే సహజంగా మనం అంటాం, ఏరు దాటిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు తెప్పను తగలేస్తారంట. ఆ తెప్పను ఉపయోగించుకున్నారు, ఆ తర్వాత ఇంక ఉపయోగపడకుండా తగలేస్తారు. అలా నువ్వు ఉండడానికి వీల్లేదు. నిజమైన క్రైస్తవుడు ఎవరో తెలుసా? గ్రాటిట్యూడ్ గలవాడు. ఎ ట్రూ క్రిస్టియన్స్ యాటిట్యూడ్ ఈజ్ గ్రాటిట్యూడ్. నిజమైన క్రైస్తవుడు కలిగి ఉండవలసిన అతి శ్రేష్టమైన లక్షణంలో ఒక లక్షణము కృతజ్ఞత భావము కలిగి ఉండడం. ఎవరైనా నీకు సహాయం చేస్తే మర్చిపోమాకు. ఎవరికైనా నువ్వు సహాయం చేస్తే జ్ఞాపకము చెప్పండి పెట్టుకోమాకు. నా మాట మీకు అర్థమైందా? ఎవరైనా నీకు సహాయం చేస్తే మర్చిపోమాకు. ఎవరికైనా నువ్వు సహాయం చేస్తే జ్ఞాపకము పెట్టుకోమాకు. మన రివర్స్ కదా. ఎవరికైనా కుళ్ళిపోయినా అరటిపండు ఇచ్చినా మనకు జ్ఞాపకం ఉంటుంది, వాళ్ళు గెల పంపించినా మనకు జ్ఞాపకం ఉండదు. అవునా అండి? ఇతరులు మనకు ఎంత సహాయం చేసినా మనకి ఏం జ్ఞాపకం ఉండదు. మనం వాసన కొట్టే కర్రీ ఉంటుంది కదా. మీరు మొన్న సాయంత్రం చికెన్ కర్రీ వండారండి, ఇవాళ వేసుకోవాలని ప్రయత్నం చేస్తే స్మెల్ వస్తుందండి. స్మెల్ వస్తుంది, ఇంకేం తింటామని చెప్పి ఒరే బాబు ఇట్రారా పక్కింటి ఆంటీ దగ్గర తీసుకెళ్ళి అని చెప్పి, ఏది స్మెల్ వచ్చేదా? స్మెల్ వచ్చే కూర తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళకి ఇవ్వాలా? అది మాత్రం నీకు జ్ఞాపకం ఉంటుంది కదా. ఒకనొక సమయంలో నేను మాంసం కూర ఇచ్చానండి, మాంసం కూర ఇస్తే నాకేమేమో పప్పుసారి పంపించింది, నాకు పాపిస్తుంది. అవునా? ఏ మాంసం కూర పంపించావు? కుళ్ళిపోయిందే కదా, స్మెల్ వచ్చేదే కదా. అనగా మనిషికి ఉన్న తత్వం ఏమిటంటే నువ్వు ఏ మేలు పొందుకున్నావో అది మర్చిపోతావు, కానీ ఏదైనా కొంచెం సహాయం చేస్తే అది గోరంతలు కొండంతలు చేసి 100 మందికి ప్రచారం చేస్తావు కదా. అది మంచి ఆత్మీయత కానే కాదు. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక పేదవాడు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ పేదవాడిని చూసిన ఈ ధనికుడికి మనసు పుట్టి ఆ కారు ఆపి, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అదిగో వచ్చే గ్రామానికి వెళ్తున్నానని చెప్పంటే, అయితే కారులో కూర్చొని ఆయన అని చెప్పి కారులో కూర్చోబెట్టుకున్నాడు. మాటల్లో అర్థమైంది ఏమిటంటే ఆ కారు నడిపించేవాడు ఆత్మీయుడే, ఆ కారులో కూర్చున్న పేదవాడు ఆత్మీయుడు కాబట్టి చక్కగా కొన్ని ఆత్మీయంగా విషయాలు మాట్లాడుకున్న తర్వాత, అయ్యా మా గ్రామం వచ్చేస్తుంది, కారు ఆపుతారా అని అంటే అతను కారు ఆపాడు. అలా కారు ఆపిన తర్వాత ఉండబట్టలేక అతను అడిగాడట, అయ్యా మీ పేరేంటో చెప్తారా కాస్త అని అన్నాడట.
అప్పుడు ఆ కారు ఆపిన వ్యక్తి అన్నాడట, ఎందుకని మీరు పేరు అడుగుతున్నారు అని అంటే, ఈరోజు మా సంఘంలోకి వెళ్ళి దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం గురించి నేను చెప్పి మీ పేరు చెప్పి నేను సాక్ష్యం చెప్తాను అంటే, అప్పుడు అన్నాడట, నా పేరు మీకు తప్పనిసరిగా చెప్పాల్సిందేనా, చెప్పండి తప్పేం ఉంది అని అంటే, అప్పుడు అన్నాడట, నేను ఒక ప్రశ్న వేస్తాను, నాకు జవాబు చెప్పు, అప్పుడు నా పేరు నీకు చెప్తాను అన్నాడట. ఏమిటి నీ పేరు అంటే, బైబిల్లో మంచి సమరయుడు ఉన్నాడు కదా, దొంగల చేతిలో చిక్కబడిన తర్వాత గాయాలు పాలైపోయిన వ్యక్తికి నూనె రాసి గాయములు కట్టి పూట కూలి వాడికి తీసుకెళ్ళి పరామర్శించమని చెప్పాడు కదా, ఆ మంచి సమరుడు సహాయం చేశాడు కదా, అతని పేరేంటో నీకు తెలుసా అని అడిగాడట. అప్పుడు ఈ ఆత్మ అన్నాడట, అతని పేరు గురించి బైబిల్లో ఎందుకో రాయబడలేదు అన్నాడట. సహాయం చేసిన వ్యక్తి యొక్క పేరు బైబిల్లో రాయబడకపోతే సహాయం చేసిన వ్యక్తినైనా నా పేరు గురించి నువ్వెందుకు అడుగుతున్నావు, నేను నా పేరు నీకు చెప్పను అని చెప్పి సంతోషంగా కారులో వెళ్ళిపోయాడట. అదే మనమైతే ఏం చేస్తాం, మనం బిజినెస్ కార్డు తీసి ఇస్తాం, బిజినెస్ కార్డు తీసుకుని ఇస్తాం, ఫోన్ నెంబర్ ఒకవేళ పొరపాటు ఉంటే దాన్ని మెన్షన్ చేసి మరీ ఇస్తాం. సాయంత్రం నాకు ఫోన్ చేసి చెప్పే, ఏమన్నారు మీ చర్చోళ్ళు, ఎందుకు చేసింది ఏమిటయ్యా అంటే, వెళ్తున్న కారులో పాపం అతన్ని అక్కడ దాకా డ్రాప్ చేయడానికి, అబ్బో ఎంత బిల్డప్పో, నా సహాయం చేయడానికి మేలు చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడే కానీ చేసిన సహాయానికి డబ్బు పెట్టుకుని డబ్బాలు కొట్టడానికి మాత్రం కానీ కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరికైనా నువ్వు ఒకవేళ చీర ఇచ్చినట్లయితే, సిస్టర్స్ ఒకవేళ మీరు చిరిగిపోయిన చీరలు ఇస్తూ ఉంటారు కదా, సాధారణంగా ఎవరికైనా వాళ్ళు ఇస్తే ఏం చేస్తారు, పాత చీరలు. అదే బ్రదర్స్ మీరేం చేస్తారు, చిరిగిపోయిన చొక్కా, చిరిగిపోయిన ప్యాంటు, అవునా? నో, ఎవరికైనా ఇది ఇవ్వాల్సి వస్తే మీరు వాడలేనటువంటి వాటిని ఇవ్వకండి, అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ మీరు ఎవరికైనా ఒకవేళ మీరు చీర ఇచ్చారనుకోండి, పొరపాటున ఆ సహోదరి ఆ చీర కట్టుకొని మీ ఎదుట కనిపించింది అనుకోండి, అడుగుతున్నా వెంటనే పక్క వాళ్ళకి చెప్తావా చెప్పవా, ఇదిగో ఆ చీర ఉంది కదా అది నేను ఇచ్చిందే అంటావా అనవా, చెప్పండి, అంటావా? అదే మన బుద్ధి, అర్థమైందా? నువ్వు ఇంకెప్పుడు కట్టుకొని చీర ఇచ్చినా సరే ఎంత పబ్లిసిటీ దానికి. కాబట్టి చెప్తున్నా, నువ్వు చేసే సహాయం మాత్రం మర్చిపోయేవే, మరి ఇతరులు చేసిన సహాయం ఎందుకు మర్చిపోతావు, ఇతరులు చూపించిన మేలు ఎందుకు మర్చిపోతావు? అందుకే చెప్తున్నా సహోదరుడా సహోదరి, ఇతరులు నీకు చేసిన సహాయాన్ని ఎప్పుడు మర్చిపో మాకు. ఇతరులకు నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ జ్ఞాపకము పెట్టుకో మాకు. ఇది ఆత్మీయ విధానం. భక్తుడైన పౌలు జీవితంలో ఆ విధానాన్ని ఆచరించాడు, అనుసరించాడు. ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు మేలు చేయాలి. మీరు అనొచ్చు, బ్రదర్ నేను ఇతరులకు మేలు చేసి ఇప్పుడు నా జీవితంలో చాలా మోసపోయాను బ్రదర్. ఇతరులకు మేలు చేసి ఇతరులను నమ్మి నేను మోసపోయాను బ్రదర్. జాగ్రత్తగా వినండి, ఇతరులకు మేలు చేయమన్నానే కానీ ఇతరులను నమ్మమని మాత్రం నేను చెప్పాను మీకు. ఇతరులను ప్రేమించమన్నానే కానీ, ఇతరులకు సహాయం చేయమన్నానే కానీ, ఇతరులకు మేలు చేయమన్నాను, ఇతరులకు ఉపయోగపడమన్నాను, ఇతరులకు దీవెనకరంగా ఉండమన్నాను, అంతేగాని ఇతరులను మాత్రం నమ్మమని మాత్రం చెప్పట్లా. ఎందుకో తెలుసా, నా జీవితంలో కూడా అతి చిన్న వయసులో సేవను ప్రారంభించాను కాబట్టి ఈ సేవలో ముందుకు సాగుతున్నప్పుడు నేను చాలా మందిని నమ్మేవాడిని. ఒకసారి ఒక వ్యక్తి నమ్మినట్లయితే పూర్తిగా నమ్ముతా, ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తా. అది ఎందుకో మొదటి నుంచి నాకు వచ్చిన విధానం. 1000 మంది ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్పినా సరే నేను ఒప్పుకోను. మీకు తెలిసిన వ్యక్తి వేరు, నాకు తెలిసిన వ్యక్తి వేరు. నాకు తెలిసిన వ్యక్తి మంచోడు, మీకు తెలిసిన వ్యక్తి చెడ్డోడు. అంతేగాని ఆ వ్యక్తి గురించి చెడుగా ఎవరైనా మాట్లాడితే అస్సలు నేను పట్టించుకోను, దాని గురించి సెకండ్ టైం ఆలోచన చేయను. అది ఎందుకో మొదటి నుంచి నాకు వచ్చిన విధానం. కానీ ఆ విధానం నా జీవితంలో చాలా 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 ఇబ్బంది పరిచింది. నమ్మిన వారే మోసం చేయడం, నా పక్కన ఉన్న వాళ్ళే నాకు బల్లెంతో పొడవడం, సేవలో ఉంటూనే నన్ను దగా చేయడం నేను చూశాను. ఆ దగాను, ఆ మోసాన్ని చూడలేక, తట్టుకోలేక ఒకరోజు నేను చాలా భారంతో, చాలా వేదంతో ఒక మీటింగ్కి వెళ్ళా. ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు లోపల చాలా మదన పడుతున్నా. అరే, మేలు చేసి కీడు అనుభవిస్తున్నానే, మేలు చేసి ఇబ్బంది పడ్డానే, మేలు చేసి అన్యాయం చేయబడ్డానే, నమ్మి మోసపోయానే, ఎందుకు ఇలా జరిగింది, చాలా మదన పడుతున్నా.
ఒక సహోదరుడు ఉంటే అతను నన్ను బైక్ మీద ఒక మీటింగ్ తీసుకెళ్ళాడు. ఆ మీటింగ్లో దూరంగా వెనకాల బైక్ మీద కూర్చొని వాక్యం వింటూ ఉన్నా. నా ముందు కూర్చున్న సహోదరుడికి ఏమనిపించిందో ఏమో, సడన్గా నా వైపు చూసి అంటున్నాడు, ఏమని తెలుసా అన్నా, ఒక విషయం నీకు తెలుసా? వాక్యం వినేవాడిని ఒకసారిగా చూసి, ఏంటయ్యా అని చెప్పన్నా. అందరినీ ప్రేమించాలన్నా అన్నాడు. వింతగా చూశా ఆ సహోదరుణ్ణి. అందులో కాస్త నత్తి మాట, పాపం నత్తి కాబట్టి ఆ నత్తితో అన్నా అన్నాడు ఒకసారి. ఏంటి అన్నా? కొంచెం టైం తీసుకు, అందరినీ ప్రేమించాలన్నా అన్నాడు. సర్లే, అదే నేను చేసిన పొరపాటు అని నేను ముఖం తిప్పుకొని వాక్యం వింటూ ఉంటే మళ్ళీ కాసేపు అన్నా అన్నాడు. మళ్ళీ ఏందయ్యా? ఎవరిని నమ్మకూడదన్నా అన్నాడు. ఒక్కసారిగా షాక్ తిని మళ్ళా చూసి, మళ్ళీ చెప్పు అన్నా, అందరినీ ప్రేమించాలన్నా, ఎవరిని నమ్మకూడదన్నా. అది నాకు ఇంజెక్షన్ లాగా పనిచేసింది. ఎలా పనిచేసింది? ఇంజెక్షన్ లాగా పనిచేసింది, వెంటనే పనిచేసింది. ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నా, ఎస్, అందరినీ ప్రేమించాలి. ఎంత సహాయం చేయగలమో అంత సహాయం చేయాలి. ఎంతగా మేలు చేయగలమో అంత మేలు చేయాలి. కానీ మన విశ్వాసం వీగిపోయేంతగా, మనం సాక్ష్యం కోల్పోయేంతగా, మనం కృంగిపోయేంతగా, నిస్సహాయ స్థితిలోకి చేరిపోయేంతగా ఎప్పుడు ఎవరిని నమ్మడానికి వీలు లేనే లేనే లేదో. దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్. ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను. మీకా 7వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థ పరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులను బహుమానము కోరుదురు, న్యాయాధిపతులను లంచము పుచ్చుకొందురు. గొప్పవారు ఏక పట్టుగా నుండి దానిని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా ఉందురు. ఆహా, ఇంకేముందట? నీ కాపరుల దినము, నీవు శిక్ష నొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు ఏముంది? స్నేహితుని యందు చెప్పండి, నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుణ్ణి ఏముంది? నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే ఏంటంట? విరోధులగుదురు. భయంకరమైన రోజులో, ఇటువంటి రోజుల్లో ఉన్న మనకు దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, అయ్యా, మీ ఆత్మీయ జీవితంలో మీ ఆత్మీయతను కాపాడుకుంటూ మీరు ముందుకు సాగండి. ఎంత మేలు చేయగలరో అంత మేలు చేయండి. ఎంత సహాయం చేయగలరో అంత సహాయము చేయండి. కానీ నిన్ను నీవు తాకట్టు పెట్టుకునేంతగా ఏ ఒక్కడిని నమ్మదో, పోవద్దు. ప్రపంచ మ్యాప్లో ఇంగ్లాండ్ దేశాన్ని మీరు చూస్తే చాలా చిన్నది, తెలుసా? ఇంగ్లాండ్లో ఉన్న ప్రజల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలే అప్రాక్సిమేట్గా ఎక్కువ. అంత చిన్న దేశం అది, అంత చిన్న దేశం. కానీ బ్రిటిష్ దేశం గురించి ఒక మాట ఉంది, ఏమని తెలుసా? సూర్యుడు అస్తమించని బ్రిటిష్
సామ్రాజ్యం అంట. ఎందుకని? ప్రపంచ నలుదేశాల్లో వారు పరిపాలన చేశారు. బ్రిటిష్ పరిపాలన చేయని దేశం అంటూ లేదు ఈ భూమి మీద అన్నంతగా వాళ్ళు పరిపాలన చేశారు. ఉన్నది చిన్న కంట్రీయే, కానీ ఆ చిన్న కంట్రీలో ఉన్న వాళ్ళు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి ప్రపంచ దేశాలనే వారు పరిపాలన చేశారు. ఎలా పరిపాలన చేశారు అనేది అప్రస్తుతం, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రపంచ దేశాలను వాళ్ళు వశపరుచుకున్నారు. నేను ఇంగ్లాండ్లో కొంతకాలం ఉన్నప్పుడు స్టడీ చేశాను, ఇది వీళ్ళకు ఎలా సాధ్యమైంది అని చెప్పి. నాకు తెలిసిందేంటో తెలుసా సత్యం? ఆ బ్రిటిష్ వాళ్ళు అసలు ఎవరిని నమ్మరు. నా మాట మీకు అర్థమైందా? ఏమిటి? ఎవరిని నమ్మరు. మన సంగతి ఏంటి చెప్పమంటారా? బస్ స్టాండ్లో మనం కూర్చుంటాం, సూట్ కేసు పక్కనే పెట్టుకుంటాం, ఎవరిని వస్తా ఉంటే దగ్గర లాక్కుంటాం, మళ్ళీ దగ్గర లాక్కుంటాం. ఈలో పక్కడు ఎవడో వస్తాడు, కూర్చుంటాడు. ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటాడు. మొత్తం చెప్పేస్తావు, అడ్రస్ కూడా చెప్పేస్తావు, నీ ఉద్యోగం ఏంటో చెప్పేస్తావు, నీ శాలరీ ఏంటో చెప్పేస్తావు, ఈ పెట్టి ఏంటో చెప్పేస్తావు, పెట్టిలో ఏముందో చెప్పేస్తావు. వాడు కూడా నీతో చాలా చక్కగా మాట్లాడతాడు. మాట్లాడి మాటల్లో పెడతాడు. అన్నా నువ్వు నేను ఒకటేనన్నా, మనకున్న సమస్యలు సేమేనన్నా, నీ కష్టం నా కష్టమేనన్నా, 4 కబుర్లు చెప్తాడు. ఈ లోపటి నీకు పాపం బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఈడాడు మనోడే కదా, అందులో మనం కొంచెం కాస్త కోస్త కొల ఫీలింగ్ ఎక్కువ కదా. నువ్వేంటన్నా అంటే నేను ఇదన్నా, ఓరి నువ్వు అదే నేను కూడా అదే, ఏమిటి మన ఇద్దరం అదేనా, ఒరి దా కలిసి తీదాం రా అని చెప్పి టీ షాప్లో తీసుకెళ్తావు. వాడు పాకెట్లో చేపెట్టినప్పుడు ఊరుకోవా నువ్వు పెడతావేంటి, నేను కడతా నీకు అని చెప్పి నువ్వే టీకు కడతావు, నువ్వే బ్రేక్ఫాస్ట్కి, నువ్వే టిఫిన్కి, నువ్వే భోజనానికి పెడతావు. అంతా పెట్టిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో నువ్వేమనుకోకే, ఈ పెట్టి కాస్త చూసి పెడతావా, దాందేమున్నా నువ్వు వెళ్ళరా అన్న నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళేసరికి వాడు చూసుకున్నాడు. తిరిగి వచ్చేసరికి ఏడాడు మనోడే ఏడాడు. వేర్ ఈజ్ మనోడు? ఇప్పుడు నీవు కలిగి ఉన్న, నీవు బ్యాంక్లోంచి తెచ్చుకున్న, 10 సంవత్సరాలుగా పోగేసుకున్న కూతురి పెళ్లి కోసం తీసుకెళ్తున్నా ఆ ₹1,00,000 కాస్త ఎందుకు పోయినాయి చెప్పాలి? ఎందుకు పోయినాయి? ఎవరినో నువ్వు నమ్మావు కాబట్టి. ఒక విషయం మీకు తెలుసా? నువ్వు ఎవరిని నమ్మకపోతే నీ జీవితంలో ఎవ్వడు నిన్ను మోసము చేయలేడు. అది ఫార్ములా వాళ్ళు పట్టుకుంది. మమ్మల్ని ఎవ్వడు మోసం చేసే పరిస్థితి తెచ్చుకోము అంటే అర్థం ఏమిటి? ఎవరిని మేము నమ్మము. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, దయచేసి గమనించండి. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు సమయోచితమైన జ్ఞానము మనం కలిగి ఉండాలి. ఎస్, ఈ ఆత్మీయ యాత్రలో మనం కలిగి ఉన్న విలువైన వాటిని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మొదటిగా ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటి అంటే, నీ సాక్ష్యాన్ని, నీ ఆత్మీయతను నువ్వు సంపాదించుకున్నంతటినీ కూడా తాకట్టు పెట్టేంతగా ఏ ఒక్కడిని నమ్మమాకు. ఏ ఒక్కని మీదో ఆధారపడి నీ జీవితాన్నో, నీ సేవనో, నీ ఆత్మీయతనో కొనసాగించు మాకు. అది ఎంతటికైనా ప్రమాదమే. మరలా చెప్తున్నా, అందుకే ఏమని, రాజులను ఆశ్రయించుట కన్నా, మనుషులను ఆశ్రయించుట కన్నా, ఎన్నడూ అన్యాయము చేయని, ఎన్నడూ నమ్మించి వంచని ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన నేను ప్రకటించే జీవము కలిగిన ప్రభువైన యేసు. ఆయన ఎప్పటికీ నిన్ను మోసం చేయడు. ఆయనకు మోసం చేయడం చేత కాదు. ఈ పౌలు ఆ దేవుణ్ణి నమ్మాడు. ఏ దేవుణ్ణి? మోసము చేయలేని దేవుణ్ణి విశ్వసించాడు. ఆయన చిత్తము చేయటమే జీవిత ధ్యేయముగా భావించాడు. కాబట్టే బ్రతుకున్న 3 నాళ్ళు నిస్వార్థంగా బ్రతికాడు. బ్రతుకున్న 3 నాళ్ళు ఇతరుల కోసం బ్రతికాడు, ఇతరుల క్షేమం కోసం బ్రతికాడు, ఇతరుల రక్షణ కోసం బ్రతికాడు. తనకున్న సమస్తాన్ని సువార్త సేవ కోసం ఖర్చు చేసేశాడు. ఆ ప్రక్రియలో మేలు చేయడం వల్ల ఎన్ని కీడులు వచ్చినా, సహాయం చేయడం వల్ల
తాను నిస్సహాయ స్థితికి చేరవలసి వచ్చిన భయపడలేదు, కృంగలేదు, దిగులు పడలేదు. కారణం ఏమిటి? నేను చేసిన సహాయానికి తగిన ప్రతిఫలము ఇహమందు నేను చూడలేకపోయినా పరమందు 100 రెట్లు నేను చూస్తాను అనే విశ్వాసము తనను ఆ విధంగా జీవింపచేసింది. బ్రదర్స్, సిస్టర్స్, నువ్వు చేసే మేలుకి ఈ లోకంలో ప్రతిఫలం రాకపోవచ్చు. నువ్వు చేసిన సహాయానికి మనుషులు గుర్తించుకోకుండా నిన్ను ఆడిపోసుకోవచ్చు. నీ దగ్గర సహాయం పొందుకున్న వాళ్ళే ఆఖరికి నీ మీదే నిందలు వేయొచ్చు, గేలి చేయొచ్చు, గెంటి వేయొచ్చు. కానీ నువ్వు ప్రభువు వైపుకే చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగవలసిందిగా. మేలు చేయుట నీకు చేతనైతే అలా మేలు చేయడంలో ఎన్నడూ వెనుకంజ వేయకుండా ముందుకు సాగి ప్రభు యొక్క చిత్తము చేసి పరలోకంలో నీ ఆస్తిని అధికము చేసుకోమని, దీవెనకరముగా జీవించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన జీవము కలిగిన తండ్రి, ఆత్మీయ యాత్రలో మేము మేలు చేసినప్పుడు ఆ మేలుకు ప్రతిగా కీడే మాకు సంభవించినప్పుడు సహాయం పొందుకున్న వారే సహాయాన్ని పొందుకొని నాయన మమ్మలను గేలి చేసినప్పుడు ఏ రీతిగా మేము జీవించాలో, అసలు మేము ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరు మాకు తెలియచేసిన సత్యముల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమైన క్రైస్తవుడు నిస్వార్థుడని, నిజమైన క్రైస్తవుడు ఇతరులకు సహాయము చేయవాడని, ఇతరులకు మేలు చేయవాడని, ఇతరులను బాధించేవాడు, గాయపరిచేవాడు, మోసం చేసేవాడు, దగా చేసేవాడు, అన్యాయం చేసేవాడు, నమ్మించి వంచేవాడు ఎన్నటికీ క్రైస్తవుడు కాదు అనే సత్యాన్ని మా ప్రభువా మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, అనేక సార్లు మేము ఎవరైతే నమ్మామో వారే మమ్మల్ని మోసం చేశారు. కాబట్టే కదా ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అని మీరు సెలవిచ్చింది. అయ్యా, ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నువ్వు ఒక్కడివి మాత్రమే. కాబట్టి నిన్నే నమ్ముకొని నీ మీదే ఆధారపడి ఈ ఆత్మీయ యాత్రను కొనసాగించే కృపాశక్తి మాకు దయచేయమని, విత్తబడిన ఈ వాక్యము తండ్రి మా హృదయాల్లో ఫలింపచేసి మాకు ఎవరైతే మేలు చేశారో వారి పేర్లు మేము మర్చిపోక, ఎవరికైతే మేము మేలు చేశామో అది జ్ఞాపకం పెట్టుకోక, ఆత్మీయ యాత్రలో విలువలు కలిగి జీవించే శక్తిని, కృపను మాకు దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.